మరో బ్రేకింగ్ అంతోంది. కరీంనగర్ సిపికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందన్నారు. జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు అడ్డుకొని తీవ్ర ఒత్తిడికి గురి చేశారని అన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో తెలియకుండా నోరు జారానని, తన మాటలు ఎవరిని అయినా బాధించుంటే క్షమించాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా తాను మాటలు అనలేదని చెప్పారు. కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. జాతరని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సమ్మక్క తిరుమల లడ్డూ విషయంలో